మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. జై శ్రీమన్నారాయణ. ముందుగా సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మా పేరు ప్రతాపురం గిరిధరాచార్యులు. మేము కొత్తగూడెంలో నివసిస్తూ ఉంటాం. ఈరోజు మన సుమన్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా ఆలయములు ఎలా దర్శించాలి, ఆ ఆలయాల యొక్క గొప్పతనం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఆలయములు అనగానే మనకు గుర్తుకొచ్చేవి తిరుపతి, అదేవిధంగా యాదగిరిగుట్ట, అలాగే శ్రీశైలం, ఇలా ఆలయాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. ఏమిటి ఆలయాలలో ఉన్నటువంటి గొప్పతనం అంటే, మానవులందరికీ కూడా పాజిటివ్ ఎనర్జీని ఇచ్చేటువంటివి ఆలయాలంటే. ఆ ఆలయాలకు వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి మనం అంటే చాలామంది కూడా తెలియదు ఆలయాలకు ఎలా వెళ్ళాలి అని. చాలామందికి తెలియదు. ఎలా వెళ్ళాలి అంటే, మనం వెళ్ళే ప్రతి ఆలయానికి కూడా చక్కగా మనం స్నానం చేస్తారు. అది అందరికీ తెలిసిన విషయం. తలారా స్నానం చేసేవాళ్ళు కొంతమంది ఉంటారు, కొంతమంది గోదావరి నదీ స్నానాలు చేసేవాళ్ళు ఉంటారు. ఇలా స్నానాలు చేసి వెళ్తూ ఉంటారు. సరే, స్నానాలు చేస్తాం. స్నానాలు చేసిన తర్వాత ఇంకేంటి, దాని తర్వాత ఆలయానికి ఎలా వెళ్ళాలి అంటే, చక్కగా సిద్ధమవుతారు, అంటే అలంకరణ చేసుకుంటారు. ఆ అలంకరణ చేసుకునే విధానంలో మనకు 3 విధానాలు చెప్తారు మన పెద్దలు. కట్టు, బొట్టు, జుట్టు అని. ముందుగా మనం తెలుసుకోవాల్సింది కట్టు. కట్టు అంటే ఏమిటి? వస్త్రధారణ. మగవారైతే మనం ఈ కాలంలో ప్యాంట్ షర్ట్ ధరిస్తూ ఉన్నారు, కానీ పూర్వకాలంలో అలా కాదు. పూర్వకాలంలో ఖచ్చితంగా ఆలయానికి వెళ్తున్నాము అంటే కింద పంచె, పైన లాల్చీనో లేకపోతే ఒక కండువ, అంటే షర్ట్ వేసుకోకుండా ఉత్తరీయం లాంటిది వేసుకొని వెళ్ళేవాళ్ళు. అది అసలైన పద్ధతి. ఇప్పటికి కూడా మనం భద్రాచలంలోకి వెళ్ళామనుకోండి, గర్భగుడిలోకి డైరెక్ట్గా పంపేవారు. గర్భగుడి ముందు ఉండేటువంటి ఆ అంతరాలయంలోకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి అంటే, ఖచ్చితంగా పంచె ధరించి షర్ట్ లేకుండా ఉత్తరీయం ధరించే వెళ్ళాలి. మీరు నార్త్ వైపు కొన్ని ఆలయాలు ఉన్నాయి, సౌత్ వైపు కొన్ని ఆలయాలు ఉన్నాయి. వాటికి వెళ్ళాలంటే కూడా ఖచ్చితంగా పంచె కండువాతోటే పంపిస్తారు తప్ప షర్ట్ వేసుకొని ప్యాంట్ షర్ట్ వేసుకొని వస్తే పంపించరు. అలాగా పురుషులు పంచె, కండువ, లేదు కనీసం ఒకవేళ ప్యాంట్ షర్ట్ వేసుకున్నా చినిగి ఉండకూడదు. ఈ మధ్యకాలంలో వస్తూ ఉన్నాయి, చూస్తూ ఉన్నాం, టాన్ జీన్స్ అని చెప్పేసి చింపుకొని వెళ్తూ ఉన్నారు. చినిగిన బట్ట ధరించకూడదు. చక్కగా మంచి వస్త్రములు, ఉతికిన వస్త్రములు, శుభ్రమైనటువంటి వస్త్రములు ధరించి, చక్కగా చినగకుండా నీట్గా ఉన్నటువంటి వస్త్రాలు ధరించి, సరే ప్యాంట్ షర్ట్ వేసుకున్నప్పటికీ కూడా ఉపవస్త్రం ఒకటి, పైన ఒక ఉత్తరీయం అనేది ఒకటి ఉండాలి మగవాళ్ళైతే. ఇక ఆడవాళ్ళ విషయానికి వస్తే చక్కగా చీర ధరించి, లేదా పంజాబీ డ్రెస్సులు వేసుకున్నప్పటికీ అసలైతే పనికిరావు. ఒకవేళ వేసుకున్నప్పటికీ చున్నీ అంటారు కదా, ఆ ఉపవస్త్రం అంటారు దాన్ని. ఆ ఉపవస్త్రం ఖచ్చితంగా ఉండాలి. మగవారికైనా ఆడవారికైనా ఉపవస్త్రం ఖచ్చితం. ఇలా వస్త్రధారణ ధరించాలి. ఇక కట్టు అని అంటారు వీటిని. బొట్టు విషయానికి వచ్చేసరికి, మనం బొట్టు అంటే ఏమిటి, పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు నేతి బొట్టు, నీటి బొట్టు అని. బొట్టు అనేది ఎలా ఉండాలి అంటే దీపరేఖాకృతిలా ఉండాలి. దీపం ఎలా ఉంటుందండి, వెలిగిస్తే కింద లావుగా ఉండి పైకి ఒక సన్న తీగలాగా పైకి వెళుతూ ఉంది. అంటే గుమ్మడి గింజ ఆకారంలోనో దోస పలుకు ఆకారంలో ఉంటుంది దీపరేఖాకృతి అనేది. అలా బొట్టు ధరించాలి. అలా బొట్టు ధరించి ఆలయానికి వెళ్ళాలి. ఎవరు బొట్టు ధరించాలండి? ఆడవాళ్ళైనా మగవాళ్ళు కూడా బొట్టు ధరించాలి. ఖచ్చితంగా బొట్టు ధరించే ఆలయానికి వెళ్ళాలి. కట్టు, బొట్టు పూర్తయింది. ఇక జుట్టు. జుట్టు అంటే ఏమిటి? చాలా మంది చూస్తూ ఉంటాం, ఇలా నుదుటి మీదకి జుట్టు వేసేసుకుంటూ ఉంటారు మగవాళ్ళు అయితే. నుదుటి మీద జుట్టు ఉండకూడదండి. ఎప్పుడైనా సరే నుదుటి మీద జుట్టు పడకూడదు. జుట్టు నుదుటి మీద పడింది అంటే మన యొక్క ఎనర్జీ పవర్, జ్ఞానశక్తి తగ్గిపోతుంది. కనుక నుదుటి మీదకి ఎప్పుడు జుట్టు రాకూడదు మగవాళ్ళకి. ఆడవారైతే విరబోసుకొని వెళ్ళకూడదమ్మా. చక్కగా దాన్ని చక్కగా అలంకరించుకోవాలి, అల్లుకోవాలి. అల్లికగా అల్లుకొని వెళ్ళాలి. సరే, తల స్నానం చేసామండి, చాలా తడిగా ఉంది, అందువల్ల వెళ్ళిపోతున్నాం అంటే
తలస్నానం చేసినప్పటికీ కింద ఒక చిన్న ముడి అయినా వేసుకోవాలి. అంతేకాని అలా తలస్నానం చేసినటువంటి నీళ్లు కిందికి జారి పడుతూ ఉన్నటువంటి సమయంలోనో, మన జుట్టు విరబోసుకుంటే జుట్టులోంచి వెంట్రుకలు రాలి పడుతూ ఉంటాయి భూమి మీద. అవి తొక్కినటువంటి వాళ్ళకి మహాపాపాలు జరుగుతుంటాయి. అంటే ఆలయానికి మనం వెళ్ళడం వల్ల ఇతరులని పాపభ్రష్టులని చేయడం అవుతుంది. అందువల్ల జుట్టు ఎప్పుడూ విరబోసుకోకూడదు. నీళ్లు కారే జుట్టుతోటి అసలే ఆలయాలకు వెళ్ళకూడదు. ఆలయానికి వెళ్ళేటప్పుడు ఎలా వెళ్ళాలి? జుట్టు చక్కగా అల్లుకొని వెళ్ళాలి, బొట్టు ధరించాలి, చక్కటి వస్త్రధారణ ధరించాలి. ఆడవారైతే చేతి నిండా చక్కగా గాజులు, కనీసం ఒక గాజైనా 2 గాజులు అటు ఇటు వేసుకొని, కాళ్ళకి పట్టీలు, చెవులకి దుద్దులు, ఇలా ఆలయానికి వెళ్ళేటప్పుడు చూస్తే వాళ్ళని లక్ష్మీ స్వరూపుల్లా కనిపించాలి తల్లులు. అలా ఆలయానికి వెళ్ళాలి.